హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో మనమైతే తిరుమల వెళ్ళిపోదాం పదండి. మేము ఇప్పటి నుంచో నడుచుకుంటూ తిరుమల వెళ్దామని చెప్పి ప్లాన్ వేసుకున్నాం అనమాట. సో అదైతే ఈరోజు నెరవేరుతుంది. ఈ వీడియోలో మీకు చిన్న వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వనా. ఎవరైతే తిరుమల గురించి ఏం తెలియకుండా వస్తారో వాళ్ళకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఫస్ట్ ఏంటంటే, మీరు టికెట్స్ తీసుకోవాలి అని చెప్తే శ్రీవారి మెట్టు దగ్గర అయితే 6 to 8 వరకు ఇస్తారు. మీరు అక్కడే టికెట్ తీసుకొని స్టెప్స్ ఎక్కేసి పైకి వెళ్ళిపోవచ్చు. లేదు మీరు అలిపిరి దగ్గర ఎక్కుతాము అంటే సర్వదర్శనం టికెట్లు, అలిపిరి టికెట్లు ఇస్తారనమాట. ఈరోజు టికెట్లు ముందు రోజు రాత్రి ఇస్తారు. అలా తీసుకొని కూడా మీరు వెళ్ళచ్చు. మీరు టికెట్స్ తీసుకొని నడిచే వెళ్ళాలా అని అంటే అలా అవసరం లేదు. టికెట్స్ తీసుకొని మీరు బస్సులో కూడా వెళ్ళిపోవచ్చు. సో మొత్తానికి మేమైతే అలిపిరి దగ్గర టికెట్లు తీసుకొని శ్రీవారి మెట్లు ఎక్కేసి దర్శనానికి వెళ్తున్నాము. మాకు ఆల్మోస్ట్ 2.5 hours పట్టింది అనమాట ఎక్కడానికి. మీరు గట్టిగా ఎక్కేస్తే 1.5 hourకి వెళ్ళిపోవచ్చు. మాకు ఇచ్చిన దర్శనం టైం 3 AM అనమాట. బట్ మేము మాత్రం 4:30 అలా వెళ్ళాము. అలో చేశారు, అదేం ప్రాబ్లం లేదు. మీకు లైన్లోకి ఎంటర్ అయిన తర్వాత కంపార్ట్మెంట్కి వెళ్ళకముందే మమ్మల్ని ఆల్మోస్ట్ 3 hours వెయిట్ చేయించేశారు. సో ఆ సాడ్నెస్కి రీజన్ అదే. గేట్ ఎందుకు వేసారో అర్థం కాదు, మనకి ఎందుకు నిల్చున్నామో తెలియదు. మా వాళ్ళైతే స్నాక్స్ అని నా బ్యాగ్లో వేసేసి ప్రశాంతంగా కూర్చున్నారనమాట. నేను ఇట్లా వాళ్ళకి కావాల్సినవి ఒక్కొక్కటి తీసి ఇచ్చేస్తున్నాను. జనాలు ఎక్కువ ఉన్నా కూడా మాకైతే దర్శనం మాత్రం చాలా బాగా అయింది. ఇంకా దర్శనం చేసుకొని కొండ దిగేసాం. ఎంతైనా నైట్ వ్యూ చూసేకి చాలా బాగుంటుంది కదా. సో ఇట్స్ ఆల్ అబౌట్ అ తిరుమల ట్రిప్ గైస్. బాయ్.